వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే 1,27,000 చేంజ్ ఉంది. అండ్ ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే 1,25,000 చేంజ్ అంటుంది. సో ఇక్కడ కొంచెం తగ్గుతుందా, లేకపోతే అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతుందా? దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, గోల్డ్ ప్రైస్ అనేది నిన్న 1,27,000 చేంజ్ ఉంది, ఈ రోజు 1,25,000 చేంజ్ అంటూ ఉంది. అవును. అంటే మళ్ళీ తగ్గిపోతుందా? సో బేసిక్గా గతంలో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, గోల్డ్ కొంచెం పెరగగానే పెరిగిపోతుందని అన్నారు. తగ్గుతుంటే తగ్గుతుంది అని అంటే అలాగే సి ఇప్పుడు బేసిక్గా మనము గోల్డ్ కానీ స్టాక్ మార్కెట్లు కానీ పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి ఇంటర్మీడియట్ వాలటాలిటీ అనేది కామన్గా ఉండేది. అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పింది అదే. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్, గోల్డ్లో కూడా పెరగటము తగ్గటము అన్నీ జరుగుతాయి. ఓకే. నిజంగా మనము ఏదైనా ఆర్నమెంట్ బేస్డ్ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంత ఆగితే బెటర్. అన్సర్టనిటీస్ అన్నీ కూడా మనకు కొద్దిగా తొలుగుతూ ఉంటే ఈ లోపల ఈక్విటీయా లేకపోతే గోల్డ్ అనేది క్లారిటీ వస్తుందని చెప్పేసి అన్నాం. సో బేసిక్ ఇప్పుడు గోల్డ్ తగ్గడానికి గల ప్రధాన కారణాలు ఏంటని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా ఏం పడ్డదేం లేదు, కాకపోతే పడ్డది అని అంటున్నారు కాబట్టి పడుతుందని అనుకుందాం. అది కన్సాలిడేషన్. అది పెరగడమో కాదు, తగ్గడమో కాదు, కన్సాలిడేషన్ అంతే. ఇప్పుడు బేసిక్గా మనకి ఇంకా ఫాల్ ఎక్స్టెండ్ అవ్వాలి అని అంటే 1,17,000 బిలో క్లోజ్ అయితే ఫాల్ ఎక్స్టెండ్ అవుతుంది. 17,000 మరొక లేదు, మా గోల్డ్ మళ్ళీ రికవర్ అవ్వాలి అని అంటే 1,32,000 అబోవ్ క్లోజింగ్ వస్తే గోల్డ్ రికవర్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ బిట్వీన్ జరిగేదాన్ని కన్సాలిడేషన్ అని అంటాం. స్పీడ్గా తిరుగుద్దేమో, అంతే తేడా. కానీ వర్చువల్గా చూసినప్పుడు మనం మొత్తం ఫార్మేషన్ జరిగాక ఇప్పుడు మనం ఇంకా ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఆ కన్సాలిడేషన్ పెరుగుతుంది తగ్గుతుంది అని చూస్తాం. మొత్తం ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు అది జరిగింది అనుకోండి, పెరిగి తగ్గి అప్పుడు చార్ట్ నెట్లో చూస్తే అది కన్సాలిడేషన్ లాగా కనపడుతుంది. డే టు డే బేసిస్ మాట్లాడుకున్నప్పుడు ఇట్లా మనకు పెరిగింది తగ్గింది అనిపిస్తుంది. సో ఎందుకు పడ్డది అసలు గోల్డ్? బీహార్ ఎలక్షన్స్ అంటారు ఈరోజు. బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ గెలవడానికి గోల్డ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. సో బేసిక్గా గోల్డ్ అనేది గ్లోబల్ మార్కెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ఆన్ ద బీహార్ ఎలక్షన్స్. అది అసలు బీహార్ ఎలక్షన్సే పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించలేదు. అది గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్, రైట్? సో బేసిక్గా అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో మారుతున్న మార్పులు ఏంటి అని అంటే, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డిసెంబర్లో ఇంకొకటి ఉండొచ్చు అని అనుకున్నారు, ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండొచ్చు అని అనుకున్నారు. సో 25 బేసిస్ పాయింట్స్ కట్స్ ఉండే ప్రాబబిలిటీ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ డేటా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ షట్ డౌన్లో ఉంది, యూఎస్ గవర్నమెంట్. అవును. ఎంప్లాయ్మెంట్ డేటా రావట్లేదు, యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్లో ఉంది. సో ఏ డేటాస్ లేకుండా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ హైక్స్ కానీ ఏ బేసిస్ మీద చేయాలి? నిర్ణయం తీసుకోలేనప్పుడు ఏం చేస్తాం? న్యూట్రల్గా ఎక్కడుందో అక్కడ వదిలేస్తాం, నెక్స్ట్ రివ్యూలో చూద్దాంలే, మన దగ్గర డేటాస్ లేవు అని చెప్పేసి. అందులో ఫెడ్ చైర్మన్ చాలా క్లియర్గా ఉన్నాడు. యూఎస్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ పరంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి ఆయన అయితే రెడీగా లేడు పర్సనల్గా. అక్కడ ట్రంప్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంది కానీ, సో ఈయన ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి రెడీగా లేడు, దానికి తో డేటాస్ కూడా లేవు. సో కట్ అవుతుంది అనుకున్నది కాస్త ఉండకపోవచ్చు అనేసరికి గోల్డ్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనకి ఎఫ్డీస్ గోల్డ్ 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆల్రెడీ గోల్డ్ బాగా పెరిగింది. గోల్డ్ ఒకవేళ పెరిగినా 5% పెరుగుద్దో 7% పెరుగుద్దో మనకు తెలియదు, లేదా 10% పెరుగుద్దో నాకు తెలియదు. పెరగడానికి కూడా ప్రాబిలిటీ తక్కువ ఉంది, ఆల్రెడీ పెరిగింది కాబట్టి పడచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఇంకొక వైపు ఎఫ్డీ ఉంది, ఫిక్స్డ్గా 7% రిటర్న్ ఆఫర్ చేస్తాడు, గ్యారంటీ 1 ఇయర్లో 7% వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఇక్కడ 10% కింద పడితే ఇంకెక్కువ పడచ్చు, పైకి వెళ్తే 10% మాక్సిమం వెళ్ళొచ్చు అనుకుంటున్నప్పుడు ఎఫ్డీ తీసుకుంటారా, ఇది తీసుకుంటామా? ఎఫ్డీని ఆఫ్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ గ్యారంటీడ్, నో రిస్క్, వాలటిలిటీ లేదు, గోల్డ్ పెరగడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంది. పెరిగినా కానీ ఎఫ్డీ మీద మహా అయితే 3% ఆల్ఫా, పడితే దెబ్బ ఎక్కువ తగులుద్ది. సో పెద్ద దెబ్బ కంటే 7% వచ్చినా చాలే, 3% నేను ఇన్సూరెన్స్ కట్టాను అనుకోని వదిలేస్తాడు పెద్ద ప్లేయర్. ఆ 3% కోసం నేనెందుకు కంగారు పడాలని అనుకుంటాడు పెద్ద ప్లేయర్. సో ఏం చేస్తారు అప్పుడు? ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగనప్పుడు వడ్డీ రేట్లు మంచి అట్రాక్టివ్గా కనపడతాయి. అప్పుడు గోల్డ్ కంటే కూడా వీళ్ళకి బాండ్స్ అట్రాక్టివ్గా కనిపించినప్పుడు డబ్బులు అక్కడ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ హౌ యూజువల్లీ మార్కెట్స్ మూవ్స్. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక జరుగుతుంది అనే కన్ఫర్మేషన్ కొంచెం ఏదైనా ఎక్స్టెండ్ అయితే మళ్ళీ గోల్డ్ కొద్దిగా రికవర్ అవ్వచ్చు, పరిగెట్టదు, కొద్దిగా రికవర్ అవ్వచ్చు. అంటే కన్సాలిడేషన్లో ఏదైతే ఒక జోన్లో కిందకి పైకి అంతవరకే, బ్రేక్ అయి పైకి వెళ్ళాలి అని అంటే పెద్ద ఎత్తున డిజాస్టర్ జరగాలి. ఒకవేళ మీరు తక్కువ రేట్లో బంగారం కొనుక్కోవాలి అని కనుక మీరు అనుకుంటే మీరేం మొక్కాలంటే, రోజు ప్రపంచంలో అందరూ బాగుండాలి, సర్వేజన సుఖిన భవంతో మొక్కాలి, గోల్డ్ కిందకు వస్తుంది, అక్కడ కొనుక్కోండి. లేదు గోల్డ్ పెరగాలనుకోండి, యుద్ధాలు జరగాలి, యుఎస్ రిసెషన్లోకి వెళ్ళాలని మొక్కండి, అంతే, గోల్డ్ పైకి వెళ్ళుద్ది. సో బేసిక్గా గోల్డ్కి ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ ఈజ్ ఫీడింగ్. బ్యాడ్ న్యూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్, బ్యాడ్ న్యూస్ ఈజ్ గుడ్ ఫర్ గోల్డ్. ఓకే. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనం మార్కెట్లో ఉండేటువంటి న్యూస్ ఏంటో కొద్దిగా గమనించుకుంటూ పెట్టుబడులు పెడితే
మనకే అవగాహన తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? నేనైతే చేయలేండి. నార్మల్ గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది. ఇప్పుడు ఒక మాట అండి, మ్యారేజ్ సీజన్ వస్తుంది, గోల్డ్ కొనుక్కోవాలి, తగ్గింది కాబట్టి కొనుక్కోవాలి. గోల్డ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి పెళ్లి పోస్ట్ పోన్ చేస్తారా? చేయరు కదా. ఎలా అయినా ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో కొంటున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇది క్లారిటీ తెచ్చుకోవాలి మనం మెంటల్ గా. గోల్డ్ కన్జంప్షన్, ఆర్నమెంట్ అయింది అంటే ఇట్స్ ఎ కన్జంప్షన్ ప్రోడక్ట్, ఇక అంతే. ఇట్ ఈస్ నో మోర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను బిస్కెట్ కొని భవిష్యత్తు కోసం పెట్టుకుంటా, గోల్డ్ ఈటీఎఫ్లు కొనుక్కుంటా అనేది ఇన్వెస్ట్మెంట్. ఆర్నమెంట్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఆర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్జంప్షన్ ప్రోడక్ట్. గోల్డ్ ప్రైస్కి పెళ్లిళ్ళకి సంబంధం లేదు, వడ్డీ రేట్లకి పెళ్లిళ్ళకి సంబంధం లేదు. ఇల్లు కొనుక్కోవడానికి వడ్డీ రేట్లకి సంబంధం ఉంటుందేమో, అవును, అంతేగాని దీనికి సంబంధం లేదు. సో మీకు కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే కొనియండి, ఆలోచించద్దు. ఓకే, గోల్డ్ ప్రైస్ కి మీ పెళ్లిళ్ళకి సంబంధం లేదు. అదే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే నేను స్టాక్ మార్కెట్ ఎంచుకుంటా. ఈటీఎఫ్ అయితే ఈటీఎఫ్ అయినా ముట్టుకోవద్దు, నేనైతే ముట్టుకోను. మీరు ముట్టుకుంటారా లేదా అనేది ఇండివిజువల్ చాయిస్. నేను సజెషన్ ఇవ్వను ఎవరికి. నేనైతే పెట్టను, మీరైతే పెట్టరు, నేనైతే పెట్టను. ఇప్పుడు వాల్యుయేషన్ పరంగా చూస్తే రీసెంట్గా ఎక్కువ రిటర్న్స్ గోల్డ్ ఇచ్చిందా, స్టాక్ మార్కెట్ ఇచ్చిందా? గోల్డ్ ఎక్కువ ఇచ్చింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ కన్సాలిడేషన్ గోల్డ్ ఎక్కువ ఉంటుందా, స్టాక్ మార్కెట్కి ఎక్కువ ఉంటుందా? ఓకే, ప్రభుత్వం చేసేటువంటి రిఫార్మ్స్ అని గోల్డ్ కోసమా, స్టాక్ మార్కెట్ కోసమా, అంటే కంపెనీల కోసమా? కంపెనీ. యూ గాట్ ద పాయింట్. మరి నేను ఎందుకు పెట్టుబడి పెడతాను గోల్డ్? ఐ హ్యావ్ మై లాజికల్ రీజన్స్ వై ఐ విల్ అవాయిడ్ గోల్డ్. గోల్డ్ ఇక్కడ నుంచి ఇంకో 10% పెరిగినా 20% పెరిగినా ఐ డోంట్ బాదర్. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ స్టాక్ మార్కెట్స్ విల్ రన్ ఫ్రమ్ హియర్. అంటే మీ పోర్ట్ఫోలియోలో, మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గోల్డ్ ఎంత పర్సెంట్ పెట్టుకున్నారు సార్ మీరు? మాక్సిమం 10% ఉండాలండి. మీరు ఎంత పర్సెంట్ పెట్టుకున్నారు? 10% అంతే. 10% గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. కమోడిటీస్ 10% అంతే. అంటే 5 అనుకుందాం అంతే. గోల్డ్ సిల్వర్ 5 డిపెండ్స్, అక్కడ ఉండే వాల్యుయేషన్స్ బట్టి, డిమాండ్ అండ్ సప్లైని బట్టి, అవసరాన్ని బట్టి వేరీ కూడా చేస్తారు. చాలా మంది 20 అని అంటారు, మీరు ఎందుకు 10 పెట్టుకున్నారు? నాకు అంత కన్విక్షన్ లేదు స్ట్రాంగ్ గా. ఇప్పుడు అది పెరిగి 20 అవుతుందంటే నాకు ఓకే, నేనైతే 20 పెట్టను అందులో. ఓకే, అది పెరిగితే 20 అవుద్ది. స్టాక్ మార్కెట్ పెరగకుండా ఇది ఒకటే పెరిగితే అయింది 20. ఓకే, అట్లా నాకు ఓకే, కానీ అయితే పెట్టను. దానికి గల రీజన్ ఏంటంటే గోల్డ్ యూజువల్లీ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8-9%, మాక్సిమం 10 అంతే. ఇప్పుడు వచ్చిన ర్యాలీ నేను నమ్మను. నేను చరిత్ర మొత్తంలో యావరేజ్గా ఎట్లా జరుగుతుంది దాన్ని నమ్ముతాను. నేను చదువుకున్నవాడు సైన్స్ నమ్ముతాడు, చదువుకునేవాడు మూఢనమ్మకాలు నమ్ముతాడు. పెరుగుద్దంటే పెరుగుద్ది అంతే, ఎందుకు పెరుగుద్దో తెలియదు. నేను చదువుకున్నా, మరి నేను దేన్ని నమ్మాలి? స్టడీని నమ్మాలి. స్టడీ ఏం చెప్తుంది అంటే యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎ గోల్డ్ ఈస్ 10% అంతే. మరి నాకు స్టాక్ మార్కెట్ బేస్ కేస్ సినారియో 12 ఇస్తుందిగా, నాకు అది మరి ఏది కావాలి? నాకు మరి వెయిటేజ్ ఏది ఎక్కువ ఇవ్వాలి నేను, మరి అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.